10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, మెగా ఫ్యామిలీతో ఉండే అనుబంధం, అభిమానంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారాజ్య సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఒక మహిళగా తన వంతు సాయం అందించిన వ్యక్తి, జనసేన ఆవిర్భావమైనప్పటి నుండి ఒక వీర మహిళగా తన వంతు కృషి అందిస్తున్న ఒక శక్తి, తల్లిగా, చెల్లిగా, అక్కగా అందరితో కలిసిమెలిసి జనసేన బలోపేతానికి అహర్నిశలు కష్టపడుతున్న ఒక శక్తితో ఈరోజు, మహిళా శక్తితో ఈరోజు ఇంటర్వ్యూ చేయదలిసిన చిత్తూరు జిల్లాలో చిత్తూరు పట్టణంలో ఉండే వందవాసి పుష్ప కోదండం గారితో ఓపెన్గా ఫ్యాక్ట్స్ సంభాషించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంటర్వ్యూ చేయదలిసినాం. నమస్తే మేడం. నమస్తే. ఎన్ని రోజులు ఇంకా ఈ జనసేనలో మీరు ట్రావెల్ అవుతూ ఉన్నారు, అదేవిధంగా ప్రజారాజ్య సమయం ఇంకాను మీరు ఉండారనేది మాకు తెలిసింది. అప్పటి ఇంకాను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాము జనసేనలో, ప్రజారాజ్యంలో. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలో వచ్చేసిందనా మీరు సేవలు అందిస్తూ ఉన్నారు మేడం? నేను దాదాపు 10 సంవత్సరాలుగా ఈ పార్టీలో ఉన్నానండి. మెగా ఫ్యామిలీ అంటే ప్రజారాజ్యం నుంచి కూడా జనసేన వరకు నా ట్రావెలింగ్ జరుగుతుంది. అప్పుడు నాకు ఒక పదవి ఇచ్చారు, స్టేట్ సెక్రటరీ అని. దానికోసమని స్టేట్ అంతా తిరిగినాం నా సోదరి మనులతో కలిసి. కానీ అప్పుడు ఆ కుటుంబ సభ్యులతో, ప్రజారాజ్యంలో కుటుంబ సభ్యులతో అందరితో కలిసి స్టేట్ అంతా తిరిగినా. నా వంతు సహాయంగా కృషి చేసినాను. నేను నాలో ఏ ద్రోహ చింతన లేకుండా నా కష్టాన్ని పూర్తిగా అందించినాను. కానీ మనకు వైఫల్యం అనేది ప్రజారాజ్యం అప్పుడు ఇంకాను కష్టపడి పనిచేసుకుంటూ వచ్చినారు మేడం. ఇప్పుడు అంటే ఇతర పార్టీలు ఎన్నో ఉన్నాయి, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీజేపీ కానీ, ఇలాంటి పార్టీలన్నీ కూడా ఉన్నాయి. మీరు వేరే పార్టీల్లో పనిచేసి వేరే పార్టీలో ట్రావెల్ చేసినది కూడా ఏమన్నా ఉందా మీరు? ఎందుకంటారు మేడం, ఎందుకు మీరు ఏ పార్టీలోనా వచ్చేసి అంటే మధ్యలో వచ్చేసి ఒక గ్యాప్ అనేది ఏర్పడింది మామూలుగా? అంటే ప్రజారాజ్యానికి జనసేన పెట్టినప్పటికీ కొంచెం గ్యాప్ ఏర్పడింది. టీడీపీలోనో, వైఎస్ఆర్సీపీలోనో, లేకపోతే వచ్చేసినారా బీజేపీలోనో చేరండొచ్చు కదా. ఏమి నమ్మకం, ఏమి మెగా ఫ్యామిలీ పైన ఉండే నమ్మకం ఏమి? వాళ్ళండి ఒక హీరోయిజంతో కరెక్ట్గా హీరోయిజం లాగానే ఫాలో అయ్యి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేసే విధానంగా వస్తారని నా నమ్మకం అండి. పవన్ కళ్యాణ్ గారిలో మీరు గ్రహించిందే ఒక విషయాలు ఏమి చూసినారు? ఆయన నాయకత్వంలో ఏమి చూసినారు? పవన్ కళ్యాణ్ గారిలో ఏమి మీకు నచ్చింది? ఆయన ఏ తప్పు చేసినా కూడా నేను ఈ తప్పు చేసినాను అని ఒప్పుకోగలిగే ధైర్యం నచ్చిందండి. మొట్టమొదటిది నాకు అది నచ్చింది. ఆ తప్పును ఒప్పుకునే నాయకుడు గణేషే వీళ్ళు టీడీపీకి కూడా ఒకప్పట్లో సపోర్ట్ ఇచ్చినారు అంటే ఏ పార్టీలు కానీ తన పార్టీని బలోపేతం చేసేదానికి చూసుకుంటారు. కానీ వాళ్ళు టీడీపీకి కూడా సపోర్ట్ ఇచ్చినారు అంటే ఆ మంచితనమే అంటారా? ఆయనలో ఒక ఆ పార్టీలో ఉండే ఒక సిద్ధాంతాలన్నీ ఇప్పుడు మీరు చూసిండొచ్చు. చాలా వరకు ఇప్పుడు దేశమంతా కూడా ఈ జనసేన సిద్ధాంతాల వైపు చూసే ఒక టైం ఆసన్నమైందనమాట. ఇప్పుడు అందరిది కూడా ఈ 7 సిద్ధాంతాలు ఒక దీని ప్రకారంలో చూస్తూ ఉంటే కూడా కులాలను కలిపే విధానం అంటూ ఉన్నారు, భాషలు ప్రాంతాలు లేకుండా జాతీయవాదం తీసుకొని రావాలని అంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే మేడం చాలా వరకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కానీ ఇవన్నీ వచ్చేదాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇప్పుడు అరే జనసేనలో ఉండే సూత్రాలు ఖచ్చితంగా ఆచరణీయదగ్గవి ఈ దేశంలో, లేకుంటే వచ్చేసిన పరిస్థితి మర్డర్లు చేసుకునేంత స్థాయికి వెళ్ళిపోతూ ఉంది. ప్రతి ఒక్కరు యోచన చేసే స్థితి ఈరోజు ఆసన్నమైంది. అంటే ఈ కులాలను ఒక దీనిపైన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ పైన జనసేన పెట్టిన ఒక సిద్ధాంతాలు మీరు ఏకీభవిస్తారా? ఆ సిద్ధాంతాలు మీకు నచ్చినాయండి? సమూలంగా నాశనం చేయాలి. కులము అనేదానికి నువ్వు ఎస్సీ అని, నేను బీసీ అని, ఇంకోటి ఓసీ అనేది ఇవి లేకుండా చేసినాడంటే ఇప్పుడే కొత్తగా బ్యానర్లన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూడు పలమనేరు కానీ చిత్తూరు జిల్లాలంతా
ఎక్కడ చూడు ఒక నెంబర్ రాయి పెట్టి 3000 కిలోమీటర్లు బ్యానర్లు చూస్తూ ఉన్నాము. జగన్ గారు 3000 కిలోమీటర్లు తిరిగినారంటా ఉన్నారు అనేసి బ్యానర్లు వేసినారు. మీ చిత్తూరు జిల్లాలో ఆ 3000 కిలోమీటర్లో మీ చిత్తూరు జిల్లాలో కూడా తిరిగి మీ చిత్తూరు జిల్లా సమస్యలను గుర్తించి దాని మీద పోరాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎవరికి ఆయన 3000 కిలోమీటర్లు తిరిగి ఎవరికి లాభం చేకూరుతుంది? ఎవరికేమైనా ఆయన ఓదార్పు యాత్ర అంటాడు. ఓదార్పు యాత్ర వలన అక్కడ కష్టంగా ఉన్న వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకోగలుగుతున్నాడా? కనీసం 10,000 ఇచ్చి వాళ్ళని ఓదారుస్తున్నాడా? ఒక ముద్దు పెట్టేసి నేను ఇదే ఓదార్పు అని వెళ్తే అది ఎంతవరకు సమంజసం? అన్నీ దిగజారిపోతున్నాయి కానీ ఏది అభివృద్ధి పరంగా నడిచింది నాకు ఇంతవరకు తెలియలేదండి. అదే మీ ఆన్సరే వచ్చేసిందండి. అదేంటంటే ఆ డైరీ మూతపడితే కదా తన హెరిటేజ్ ముందుకు రాగలదు. ఈ డైరీ విజయ డైరీ మూతపడితే కదా తను అభివృద్ధి పదం లేకపోతే తను కోట్లు గడించుకోవచ్చు. వీళ్ళతో ఏం పని ఉండి ఆయన గడించుకోవాలా? ప్రభుత్వానికి సంపాదన రావాలా ఈ విధంగా అనేది ఆయన ఆలోచన లేదు. ఆయన స్వలాభం కోసమే ఆ డైరీని మూత వేసిన ఇది ఖచ్చితంగా నేను చెప్పగలనండి. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదండి, మనకి చిత్తూరు జిల్లాలో పుట్టిన వ్యక్తి. ఆయన జిల్లాలో పుట్టిన వ్యక్తి. ఈ జిల్లాకి ఒక తిరుపతిలో కానీ ఒక చిత్తూరులో కానీ ఆఖరికి కుప్పం నాది అని ఇక్కడ చంద్రగిరిలో నుంచి ఆయన తరివేస్తే పోయి కుప్పంలోకి నిలిచినాడు. ఆయన ఆ రోజు ఆయన సొంత నియోజకవర్గంలో చేసుకోలేదు. అదే విధంగా ఈ రోజు నా చిత్తూరు నుంచి కాకుండా కుప్పంలో ఆయన ఏం చేయలేదని నేను చెప్తా ఉన్నాను. అక్కడ ప్రజలు కూడా నేను అడిగి తెలుసుకున్న విషయం ఇక్కడ. ఆ కుప్పంలో కూడా ఏం చేయలేదు. ఏదో ఒకటి అది ఒకటి పెట్టాను ఇదో ఒకటి పెట్టాను అంటా అన్నాడు. అక్కడ ఆయన పైన నిలబడితే మహిళగా ఆయన్ని ఓడించగలిగితే నేను నిజంగా జనసేన వీర మహిళనేనండి. అవునండి, ఖచ్చితంగా నేను జనసేన వీర మహిళను అవుతాను. ఆయన పైన నిలబడితే గెలుపండి. ఖచ్చితంగా గెలవాలని కృషి చేస్తాను. నేను కావాలంటే అది ట్రై చేస్తానండి.